రెండవ భాగము పౌరసత్వం. దీనిలో ఆర్టికల్ 5 నుండి 11 వరకు ఉండటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫిఫ్త్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్యాంగం ప్రారంభమైనప్పటి పౌరసత్వం. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు పౌరసత్వం వర్తిస్తుంది అని. సిక్స్త్ ఆర్టికల్ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన కొందరు వ్యక్తుల పౌరసత్వం గురించి చెప్తుంది. అంటే మనకి 1948 జూలై 19 నాటికి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తులకు కూడా పౌరసత్వం వర్తిస్తుంది అని సిక్స్త్ ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి సెవెంత్ ఆర్టికల్ ఏం చెప్తుంది? పాకిస్తాన్కు వలసపోయిన కొందరు వ్యక్తులు హక్కుల గురించి. అంటే పాకిస్తాన్కి వలసపోయినట్టు కొందరు వ్యక్తులు ఉంటారు, ఎవరైతే పోయి ఉంటారో వాళ్ళు మరలా 1948 జూలై 19 నాటికి మళ్ళీ భారతదేశానికి వచ్చినట్లయితే వారికి కూడా ఆర్టికల్ 7 ప్రకారము పౌరసత్వం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ ఆర్టికల్ భారత సంతతికి చెంది ఇతర దేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు పౌరసత్వ హక్కుల గురించి చెప్తుంది. అంటే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులకు కూడా ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ వారికి కూడా పౌరసత్వం వర్తిస్తుంది కొన్ని షరతుల ద్వారా అని ఎయిత్ ఆర్టికల్ చెప్పడం జరిగింది. నైన్త్ ఆర్టికల్ స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందిన వ్యక్తులు పౌరులు కాకుండాట. అంటే ఎవరైనా మన పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తులు విదేశీ పౌరసత్వాన్ని పొందినట్లయితే ఆటోమేటిక్గా మన భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది అని నైన్త్ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. 10th ఆర్టికల్ పౌరసత్వ హక్కులు కొనసాగించుట. అంటే భారత పౌరసత్వం కొనసాగించిన వ్యక్తులు ఎప్పుడు భారత పౌరులుగానే కొనసాగుతారు అని అర్థం. లాస్ట్ వన్ ఆర్టికల్ 11. ఆర్టికల్ 11 పార్లమెంటు చట్టం ప్రకారము పౌరుల హక్కుల క్రమబద్ధీకరణ. అంటే ఏంటంటే భారత పౌరసత్వం గురించి చట్టాలు చేసే సంపూర్ణ అధికారము పార్లమెంటుకే ఉంటుంది అని ఆర్టికల్ 11లో చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు భాగాలలో మనకి ఆర్టికల్ 3, ఆర్టికల్ 4, ఆర్టికల్ 6, ఆర్టికల్ 7, ఆర్టికల్ 8, ఆర్టికల్ 11 ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఫ్రెండ్స్. వీటి గురించి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ధన్యవాదములు.